హాయ్ అండి. నేను మీ లలితా బీశెట్టి. ఈరోజు కార్తీక పురాణంలో 21వ అధ్యాయం చదువుతున్నానండి. పురంజయుడు కార్తీక ప్రభావం నెరుంగుట. ఈ విధంగా యుద్ధానికి సిద్ధమై వచ్చిన పురంజయునికి కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రధికునితోనూ, అశ్వసైనికునితోనూ, గజ సైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపులతోనూ, ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరులు ఢీకొంచు, హోంకరిస్తూ, సింహనాదములు చేసుకుంటూ, సూరత్వ వీరత్వములను చూపుకొంచు, బేరీ దందుబులు వాయిస్తూ, శంఖములను పూరించుకుంటూ ఉభయ సైన్యములను విజయకాంక్షలే పోరాడారు. ఆ రణభూమిలో ఏ వైపు చూసినా సరే విరిగిన రథపు గుట్టలు, తెగిన ముండెములు, తొడలు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వల్లే పడి ఉన్న ఏనుగుల గుర్రముల కలేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతల పుష్ప విమానంపై వచ్చారు. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్త సమయం వరకు జరిగింది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయినాం. అయినను 3 ఔక్షహీనులున్న పురంజయుని సైన్యము నెల్లా అతి సాహసంతో పట్టుదలతో ఓడించింది. పెద్ద సైన్యమునను పురంజయునికి అపజయమే కలిగింది. దాంతో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయాడు. బలోపేతులైన శత్రురాజులు రాజ్యంను ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించాడు. ఆ సమయంలో వశిష్ఠుల వారు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మొన్నొకసారి నీ వద్దకు వచ్చినప్పుడు నీవు ధర్మాన్ని తప్పావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతే లేదు. ఇకనైనా సన్మార్గుడివై ఉండమని హెచ్చరించాను. అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడై ఉన్నావు. అందువల్లే యుద్ధంలో ఓడి నీ రాజ్యంను శత్రువుల పాలు చేశావు. ఇప్పటికైనా నా మాట విను. జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోవటమేలా? శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యంను నీవు తిరిగి పొందవాలని తలంపు ఉన్నట్లయితే నా మాట విను. ఇది కార్తీక మాసం. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి. కాబట్టి స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయంకి వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామ స్మరణం చేస్తూ నాట్యం చేయము. ఇలా చేసినట్లయితే నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణ సేవించటం వల్ల మిక్కిలి సంతోషం పొంది నీ శత్రువును దుర్మార్గుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదిస్తారు. కనుక రేపు అట్లు చేసిన ఎల్లా పోగొట్టుకున్న రాజ్యం తిరిగి పొందుతావు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సాహసం చేయటం వల్లనే కదా నీకు అపజయం కలిగింది. కాబట్టి శ్రీహరిని మదిలో తలుచుకొని నేను తెలియజేసినట్లు చేయమని హితోపదేశం చేసి వెళ్ళిపోయాను. అపవిత్ర పవిత్రోవ నానావస్థాం గతో పివ యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంత రశుచి. 21వ అధ్యాయం 21వ రోజు పారాయణ సమాప్తం. లోకా సంస్థ సుఖినో భవంతు.